హాయ్ అండి. వెయిట్ లాస్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసి ఇలా జ్యూసులు తాగుతూ ఉండండి. వెయిట్ లాస్ త్వరగా అవుతారు. స్కిన్ అంటే గ్లోగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బీరకాయ కానీ మీరు ఇంకా ఏరే సొరకాయ కానీ కీరా కానీ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా మిరియాల పౌడరు, అల్లం ముక్క, ఒక స్పూన్ పెరుగు, నిమ్మకాయ సగభాగం వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చియా సీడ్స్ ఒక 3 స్పూన్ల వరకు నానబెట్టుకొని వేసుకున్నాను. కడుపు ఫుల్ అవ్వాలి అంటే 2-3 గ్లాసులు కూడా మీరు తీసుకోవచ్చండి. చాలామంది మనము డైట్ చేస్తున్న కొలది ముఖం మీద ఇట్లా ముడతల్లాగా స్కిన్ జారినట్టు కూడా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు డైలీ మార్నింగ్ టిఫిన్ మానేసి ఇలా ఏదో ఒక జ్యూస్ 2-3 గ్లాసులు తాగండి. మంచి స్కిన్ గ్లో అవ్వడమే కాకుండా ముడతలు రాకుండా కాపాడుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. చాలా మంచిగా పనిచేస్తుందండి. ఇది ఒక్క జ్యూసే కాదండి, బీరకాయ, సొరకాయ, కీర, గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ చాలా హాయ్ అండి. మా మనవరాలు అయితే దోశ అడిగిందండి. అందుకనే ఒక 2 దోశలు అయితే చేశాను. ఎవరైనా సరే ఎక్కువగా మెట్లు ఎక్కిన అలసిపోతూ ఉంటారు, అంటే ఆయాసం వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆయిల్ చాలా తక్కువ తినండి. ఎంత ఆయిల్ వీలైనంత మట్టుగా మానేయడం మంచిది. పాలమిగడ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని చూడండి. ఒక 1 మంత్ మీరు డైట్ లాగే అనుకోండి, ఆయిల్ అవాయిడ్ చేస్తూ తిని చూడండి. మీరు ఎంత దూరం నడిచినా పరిగెత్తినా ఆయాసం అనేది రాదు. మీరు అలిసిపోరు, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిని ఒక రోజు చూడండి, అరగని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. చాలామంది ఏజ్డ్ వాళ్ళకైతే అరగట్లేదు, అబ్బా జీలకర్ర తినడం, ధనియాలు నవలడం, సోంపు తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటివి ఏవి అవసరం లేకుండా ఆయిల్ ఒక్కటి మానేస్తే మీరు ఎంత దూరమైనా నడవగలుగుతారు. ఆయాసం అనేది రాదు. హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి ట్రై చేయండి.